ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ వ్యవహారంపై జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన కథనం తెలంగాణ వైద్య శాఖలో ప్రకంపనలు రేపింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ స్పందించారు. కఠిన చర్యలకు ఆదేశించారు. దీంతో డాక్టర్ కె రమేష్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యుడు కాకపోయినా దర్జాగా విధులు నిర్వహించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. డాక్టర్ కె రమేష్ నైట్ డ్యూటీలో ఉండగా ఆయనకు బదులు విధుల్లో ఆసుపత్రికి సంబంధం లేని వ్యక్తి ఉన్నారు, మీరెవరు అని ప్రశ్నించగా నకిలీ డాక్టర్ సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. డ్యూటీలో మరో వ్యక్తిని పెట్టి తన సొంత ఆసుపత్రికి ప్రభుత్వ వైద్యుడు రమేష్ వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ఇలాకాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. మరో ఇద్దరు వైద్యులు సైతం నకిలీలతో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ వ్యవహారంపై జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన కథనం తెలంగాణ వైద్య శాఖలో ప్రకంపనలు రేపింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ స్పందించారు. ఇక కఠిన చర్యలకు ఆదేశించారు. దీంతో డాక్టర్ కె రమేష్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యుడు కాకపోయినా దర్జాగా విధులు నిర్వహించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఎటువంటి చర్యలు ఉన్నాయి? రత్న, సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ కె రమేష్ విధుల్లో లేకుండా వేరే ప్రైవేట్ వ్యక్తిని విధులకు పంపడం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీ న్యూస్ ప్రత్యేక కథనం అయితే ప్రసారం చేసింది. ఎవరైతే ప్రభుత్వ వైద్యుడు ఉంటాడో ఆయన తను విధులు నిర్వహించే సమయంలో ప్రైవేట్ వైద్యుని పెట్టడం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఇమీడియట్ గా అతన్ని విధుల నుంచి తొలగించింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా విడుదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇక్కడ దాదాపు 3 గంటల పాటు సాగిన రివ్యూలో ఎక్కువ శాతం అయితే ఆయన ముఖ్యంగా జోగిపేట ఆయన తర్వాత ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే డాక్టర్ రమేష్ ఉన్నారో ఆయన విధులకు ఎన్ని రోజులుగా ఇలా చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తిని ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, మీరు తెలియదా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలు చాలా సీరియస్ గా ఉంటాయి, ప్రభుత్వం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని చెప్పి వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారుల పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే ఎవరైతే ఈ డాక్టర్ రమేష్ ఉన్నాడో ఆ రమేష్ తో పాటు ఈయన విధుల్లో నిర్వహించాల్సిన సమయంలో ఉన్న రవిని కూడా ఇమీడియట్ గా అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులను కూడా ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఈ రవి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని కూడా పూర్తిగా ఆరా తీయాలని చెప్పారు. ఇప్పటికే ఒక టీం జోగిపేట ఏరియా ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ కవిత ఆధ్వర్యంలో జోగిపేట ఏరియా ఆసుపత్రిలో తనిఖీ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఎవరైతే ఈ రవి ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ కూడా చేయలేదని చెప్పి తెలుస్తోంది. అలాంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించి ఈ రమేష్ ఆయన తన విధి నిర్వహణను దుర్వినియోగం చేసినట్టుగా పూర్తి స్థాయిలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దిద్దుబాటు చర్యలకైతే దిగింది. ఈ ఆసుపత్రికి సంబంధించి గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. జోగిపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో ఉండరని చెప్పి చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని డాక్టర్ ఎవరైతే సౌజన్యం ఉందో ఆమె నిన్న అడిగిన సందర్భంలో కూడా అదే చెప్పింది. ఏంటంటే ఎవరైతే డాక్టర్ కె రమేష్ ఉన్నారో ఆయన విధులకు హాజరు కాకపోయినా ప్రైవేట్ వ్యక్తిని పెట్టారని మాకు తెలిసింది. తెలిసిన వెంటనే మెమో ఇస్తున్నామని చెప్పారు. కానీ మెమో ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జీ న్యూస్ ప్రసారం అయిన కథనం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలిసింది. దాంతో వైద్యారోగ్య శాఖ మంత్రిని కూడా ఆయన ఆరా తీసిన నేపథ్యంలో ఎవరైతే ఆరోగ్య శాఖ సెక్రటరీ ఉంటారో ఆమె ఇమీడియట్ గా
ఈ ఎవరైతే రమేష్ ఉన్నాడో ఆయనకు సంబంధించి సస్పెన్షన్ ఆర్డర్ అయితే జారీ చేశారు నిన్న రాత్రి. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ఎంతమంది డాక్టర్లు ఇలాంటి వ్యవహారంలో పాల్పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఇందుకోసమే ప్రత్యేకమైన కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ ఇప్పటికే ఆ ఏరియా ఆసుపత్రిని సందర్శించింది. డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారు, వారు ఎన్ని రోజులుగా విధులకు రావడం లేదు, ఒకవేళ విధులకు వస్తే అసలైన వాళ్ళ నకిలీ వాళ్ళ అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఒక జోగిపేట ఏరియా ఆసుపత్రి కాదు, ఆ నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రులు కూడా ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మంత్రి ఆరాధిస్తున్నట్టుగా తెలిసింది. అయితే మనం చూడవచ్చు, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కూడా ఇటీవల కాలంలో ఒక బేబీ డెత్ అయింది. ఆ బేబీ డెత్ విషయంలో కూడా మంత్రి చాలా సీరియస్ అయ్యారు ఈ సమీక్షలో. ఆ గైనకాలజిస్ట్ ఆదివారం అందుబాటులో ఎందుకు ఉండడం లేదు, ఆదివారం గైనకాలజిస్ట్ సమస్య ఏమైనా ఉందా అని చెప్పి పూర్తి స్థాయిలో ఆదేశారు. అయితే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా కిరణే ఉండడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ జోగిపేట ఆసుపత్రి వైద్యునికి సంబంధించిన రమేష్ వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన సొంత ఇలాకాలోనే ఇలాంటి వ్యవహారం జరగడం తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలిసింది. ఎంతటి వారినైనా ఉపేక్షించము, ఎవరైనా ఇట్లా ఈ వ్యవహారంలో ఇతర డాక్టర్ల ప్రమేయం ఉంటే మాత్రం వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి అందరికీ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వారి ముందే హెచ్చరించినట్టుగా మనకు సమాచారం అందింది. వైద్యారోగ్య శాఖ వ్యవహారం రోజు రోజుకు ఇలా జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కూడా తన సొంత ఇలాకాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్సెస్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైన నిపుణుల కమిటీని కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. వైద్య శాఖకు సంబంధించి అనేకమైన సంస్కరణలు చేయాలని చెప్పి ఇప్పటికే మంత్రి అధికారులు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ఇష్యూస్ సంబంధించి ఎవరైతే హెల్త్ నగేష్, ప్రధానంగా ఎవరైతే వ్యక్తి వచ్చి ఆ నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ రమేష్ ప్లేస్ లో వేరే వ్యక్తి వచ్చి నకిలీ డాక్టర్ వచ్చి ఉన్నారో, అలాగే అదే హాస్పిటల్లో మరో ఇద్దరు డాక్టర్స్ కూడా ఇదే విధంగా చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వారి గురించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం, ఎవరు ఉంటారు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు. జోగిపేట ఏరియా ఆసుపత్రికి సంబంధించి మనం చూస్తే మొన్న విధుల్లో ఉన్న రవి అనే వ్యక్తి ఎవరు అనేది కూడా అక్కడున్న సూపరింటెండెంట్ కు తెలియని పరిస్థితి ఉంది. అయితే సౌజన్య సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఆమె కూడా నాకు రవి అనే వ్యక్తి తెలియదని చెప్పడం అనేది కొంత హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుందని చెప్పి స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సూపరింటెండెంట్ కు తెలియకుండా ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరగడం అంటే అక్కడ పూర్తి స్థాయిలో నిఘా లేదు, పర్యవేక్షణ లేదు అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రవి ఎవరు, అసలు రమేష్ కు రవికి ఏ సంబంధము, ఎంత కాలంగా ఈ వ్యవహారం సాగుతుంది అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప అసలు విషయాలు బయటికి రావని కొంతమంది అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోగిపేట ఏరియా ఆసుపత్రి చూస్తే అక్కడ కాంట్రాక్టు వైద్యులు, రెగ్యులర్ వైద్యులు కలిసి 23 మంది వరకు ఉంటారు. కానీ ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళినా 4-5 కనిపిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ఎందుకు కొరత ఉంది, స్కేర్సిటీ ఉండడానికి గల కారణాలు ఏమిటి, అసలు వైద్యుల నిర్లక్ష్యమా లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న జీజీహెచ్ లో వైద్యుల కొరత లేదు. అదే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ఎందుకు ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి మంత్రి రివ్యూలో కూడా ఆరా తీశారు. అసలు ఈ నకిలీ వైద్యుడు ఎవరు, నకిలీ వైద్యులను ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి ఎవరు సహకరిస్తున్నారని చెప్పి ఇలాంటి వ్యవహారాల్లో ఎవరైనా సహకారం అందిస్తే మాత్రం వారిపైన క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి స్పష్టంగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంతటి స్థాయి వాళ్ళైనప్పటికీ వారిపైన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరికలు అయితే చేశారు. అయితే ఈ ప్రస్తుతం ఎవరైతే రమేష్ ఉన్నారో ఆయనకు సంబంధించి కేవలం సస్పెన్షన్ కాకుండా చట్టపరంగా ఒకవేళ అతను నేరం తీవ్రమైంది ఎక్కువ అయితే మాత్రం ఆయన టర్మినేట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వ్యవహారంలో ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారు. ఇప్పటికే టీవీపీ విజిలెన్స్ కమిషన్ సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించి ఒక కమిటీగా ఏర్పడి విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.